बकरा बाबू चारा ఆంధ్రప్రదేశ్లో మంత్రులందరూ పరాజయం పాలవుతున్నారు. కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే జనాలు మాత్రం పారిపోతున్నారు, అక్కడి నుంచి జారుకుంటున్నారు అని చెప్పిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళందరూ మంత్రులు ఓడిపోతున్న దీంట్లో వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో కొడాలి నానికి ఎవరైతే చాలా దగ్గరగా ఫ్రెండ్, ఆయన కూడా ఆయనతో పాటు ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్తున్న పరిస్థితి. సార్, వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో సేమ్ వీళ్ళకి ఏదైతే జరిగిందో ఆయన కూడా అదే తగిన శాస్తి చేస్తున్నారు ప్రజలు అనుకోవచ్చా? అంటే యథా రాజా తథా ప్రజలాగా మూడు పెళ్ళాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ విషయం అంటుంటే, ఈయన ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా అనమాట అండి. భువనేశ్వరం గారు వైఫ్ని భువనేశ్వర్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినా దారుణంగా, నేను ఇంకా మనం రిపీట్ చేయడం బాగుంటుంది. అది ఆయన ఏడ్చేసాడండి. ఆయన చాలా దారుణంగా, చాలా ఇది చంద్రబాబు నాయుడు ఆ ఏడుపు చూసి మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అండి, తెలుగు రాష్ట్రాల మొత్తం ఆడవాళ్ళండి, అంత మొత్తం ప్రజలందరూ కూడా వల్లభనేని వంశీ జీవితంలో ఏదైనా తప్పు చేశాడంటే భువనేశ్వర్ని తిట్టడమే అని చెప్పి అనుకునేలాగా చేశారు కదా ప్రజలు అనుకున్నారండి. మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాను, నాటకాలు చేసి అమెరికాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సయ్యద్ జరిపి నేను ఇక్కడికి వచ్చేస్తాను తెలియకన్నాను, ఈ నోటుకొచ్చింది చెప్పాను, అక్కలాంటిది నేను ఏమైనా ఉంటే ఆవిడతోనే మాట్లాడతాను అన్న పరిస్థితి వల్లభనేని వంశీ. అక్కడి నుంచి కూడా మీకు పంపించాడు మెసేజ్, నేను మీకు తెలుగుదేశం వచ్చేస్తానని చెప్పేసి. ఎలా వచ్చేస్తారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసినా ప్రజలు ఎలా చేసేలా లేరు. లోకేష్ రెడ్ బుక్ రెడీగా ఉంది, రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. అవునండి, లోకేషే కాదండి, ప్రజలు ఊరుకొని తిరగబడి కాలర్ పట్టున్నారండి ఎలక్షన్ రోజున. ఓకే, కాలర్ పట్టు. అప్పుడే గన్నవరం మీరు వెళ్ళారు, గన్నవరం అక్కడికి వెళ్ళిన పరిస్థితి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చూసినట్టయితే మీకు అప్పుడే ఈ సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయి క్లియర్గా అనమాట. నేను వెళ్ళాను కదా గన్నవరం నియోజకవర్గం వెళ్తుంటే ఎవరైనా సరే ఒక 90%, నేను కలుసుకున్న వాళ్ళు 90% పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారండి, మాకు పథకాలు వస్తున్నాయి కానీ వల్లభనేని వంశీని ఓడిస్తాం, మాకు ఇతను పనిచేయడు, మాది ఒక ఆడబిడ్డని చాలా దారుణంగా మాట్లాడాడు, ఇతను చాలా నేర చరిత్ర, ఎన్టీఆర్ కూతురుని మళ్ళీ. అవునండి, ఇతను ఒక నేర చరిత్ర ఉంది బాబు ఇతనికి. మొదటి నుంచే ఒక అంటే ఏదో అలజడి సృష్టిస్తాడండి. అప్పుడు కమిషనర్ ఉంటే రామాంజనేయుల్ని ఒక ఆడమ్మంచి హనీ ట్రాప్ లో ఒక ఆడమ్మంచి ఫోన్ చేపించి రికార్డ్ చేయించి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి టాక్టిక్స్ చాలా చేశాడు, ఇలాంటి చేస్తారన్నమాట అండి. ఇప్పుడు పోలీసుతో పాటు వీళ్ళు చేసిన ఇంకొక తప్పు కూడా సార్, ఏదైతే ఇది కరోనా టైంలో పిల్లలతో లైవ్ లో ఉన్న లోకేష్ దగ్గరికి వీళ్ళు పిల్లలు దాని నుంచి వెళ్ళిపోయి అక్కడ మరి ఎంత చిల్లరగా బిహేవ్ చేశారో అది కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది ఎలక్షన్స్ లో. అంటే వీళ్ళందరినీ బెదిరిస్తారు, లోకేష్ గాడు పప్పు గాడు అని చెప్పిన వీళ్ళిద్దరే ఎవరు వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని. నిజంగా దీనంతటికి గుడివాడ ప్రజలు, అదే విధంగా ఎవరైతే గన్నవరం ప్రజలు చెప్పు తీసుకొని కొట్టారు అనుకోవచ్చా? చెప్పు తీసుకు కొట్టాడు, జుట్టు పట్టుకుని పైకి లేపినట్టుగా నాకు అనిపించింది అండి. ఒకసారి మీరు చెప్పినట్టు లోకేష్ గారు లేదో కార్యకర్తలతో మాట్లాడుతున్నారండి, మాట్లాడుతుంటే వీడు ఎంటర్ అయిపోయాడు. కార్యకర్త కాదు, చిన్నపిల్లలతో స్కూల్ పిల్లలతో మాట్లాడుతుంటే మా బాబాయ్తో మాట్లాడుతారని చెప్పి తీసుకుని లైవ్ లోకి వెళ్ళిపోయాడు. ఎంత దారుణమైన, అట్లా ఎంత ధైర్యం ఉండదు. అంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గానీ చెల్లుతుంది, మేము ఏమైనా చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో అధికారం మా చేతిలో ఉంది, ఎవరినైనా బెదిరిస్తాం, లోకేష్ అవ్వచ్చు, మామూలుగా ప్రజలు ఎవరన్నా అవ్వచ్చు అని వాళ్ళు ఒక అలాగే వెళ్ళిపోయారు. అదంతా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఒక డిఫరెంట్ రాజకీయాన్ని చూపించాడండి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇతను కూడా ఒక డిఫరెంట్ అనమాట ఇది. అంటే ఒక అంశాల మీద
లేదంటే రాజకీయంగా మాట్లాడచ్చు, అభివృద్ధి గురించి మాట్లాడచ్చు, లేదంటే వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్పచ్చు, కాకుండా పర్సనల్ విషయాలు అనమాట అండి. పర్సనల్ గా టార్గెట్ చేయడం అంటే ఎవరైతే వాళ్ళని నార్మల్ గా రాజకీయంగా మనం ఏం చేయలేము, క్లీన్ గా ఉన్నారనుకున్నాళ్ళు పర్సనల్ అటాక్. పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ అటాక్ ఈ విధంగా ఈ కోణంలోనే అనుకోవచ్చా? అలాగే చంద్రబాబు నాయుడు గారు వైఫ్ అంటే ఆవిడ ఎన్టీ రామారావు గారు అమ్మాయి, ఎంత ఆరాధ్య దేవం అంటే మన తెలుగు రాష్ట్రాలకి. వాళ్ళ పిల్లల్ని కూడా ఆయన ఎలా పెంచారు. నాన్నగారు నేను చూశాను కదా, ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసింది నాకు. వాళ్ళ పిల్లలు నాన్నగారు అంటారు, ఏదన్నా వాళ్ళ అమ్మతో గారితో చెప్పి చేయించుకునేవారు. అటువంటిది ఒక ఆరాధ్య దేవం కూతురుని పట్టుకుని అంత దారుణంగా మాట్లాడతామని చెప్పి ఆయన కూడా ఏడవడం జరిగింది. అది చూసినా కూడా తగిన శిక్ష వేశారని అనుకుంటున్నానండి. కౌంటిగాల నుంచి పరార్ మొత్తం వెళ్ళిపోతున్న పరిస్థితి తగిన శాస్తి ఉంటుంది. ఇక నేను చెప్పామనుకుంటా ఏం జరుగుతుంది, ప్రజలకి మనం చూడబోయే ముందు సస్పెన్స్, టెర్రర్, హారర్ తెలిసే ముందు నేను చెప్పేసి అనుకోండి, సస్పెన్స్ థ్రిల్ ఉంటుంది కదా. దుర్గాప్రసాద్ మాస్టర్ చెప్పింది జరిగింది అంటారు. నాకైతే తెలుసు, నేను ఊహించుకుంటాను. నాకు ఏం చేస్తున్నారు 70mm లో కనపడుతుంది, మీకు నాకు 70mm లో కనపడుతుంది. వల్లభనేని వంశీని ఏం చేస్తున్నారని చూస్తున్నాను నేను. నాకు క్లియర్ గా ఉంది. ఓకే, కానీ నేను చెప్తే ఆ థ్రిల్ పోతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో కసితో ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడకుండా, మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడితే చంపేస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే ఏమన్నా చేస్తారు, ఆడపిల్లల్ని ఎవరైతే అందరిని కూడా అందరూ వెళ్ళి మొత్తం మూకుమ్మడిగా పోలింగ్ బూత్ లో తమ యొక్క కోపాన్ని చూపించారు. మొత్తం వాళ్ళ గుద్దుడికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి తునాతునకలు అవుతున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ట్రెండ్ ఇది. ఇప్పుడు ట్రెండ్ ఇంకొక గంటలో తెలిసిపోబోతుంది. దగ్గరగా 10 నుంచి 15 స్థానాలు తప్ప వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ప్రస్తుత ట్రెండ్ చెప్తున్నాయి. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆంధ్ర ప్రజలు ఇంకా ఏం మ్యాజిక్ చేయబోతున్నారో, ఎంతమందిని ఇంట్లో కూర్చోబెట్టబోతున్నారో, ఎంతమంది పొగరు అణచబోతున్నారో, ఎంతమంది గర్వాన్ని దించబోతున్నారో తెలియాలంటే మీరు అప్డేట్ ని చూస్తూనే ఉండండి.